బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. చేనేత కార్మికులు పూజ చేసిన అనంతరం అమ్మవారి వస్త్రాలను తయారు చేయడం ప్రారంభించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మగ్గంపై చీర నేస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి పోచంపల్లి పట్టు వస్త్రాలు నేసి అమ్మవారికి అందజేస్తున్నారు. 3 చీరలను అమ్మవారికి నేస్తున్నామని తెలిపారు చేనేత కళాకారులు. అమ్మవారికి అందించే చీరలకు సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో అమ్మవారి కళ్యాణం కూడా ఎంతో ఘనంగా చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆలయంకి సంబంధించి కూడా పెయింటింగ్ వర్క్స్తో పాటు ఇటు ఎలక్ట్రిసిటీ వర్క్ కావచ్చు, దాంతోపాటు లైటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఇటు బార్గేట్లకు సంబంధించి కూడా ఆర్ఎన్బి శాఖకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. అలాగే అమ్మవారికి కళ్యాణంకి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్నో లక్షల మంది వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటారు, అమ్మవారి కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణంకి వచ్చేసరికి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ప్రతి ఏటా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణం కోసం కూడా పట్టు వస్త్రాలు కూడా ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. అమ్మవారి కళ్యాణంకి సంబంధించి కూడా ఇక్కడే మనకు పట్టు వస్త్రాలు అయితే నేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఇయర్ కళాకారులు వచ్చి అమ్మవారి ప్రాంగణంలోనే నియమనిష్టలతో ప్రతి సంవత్సరం నేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంకి సంబంధించి కూడా ఏ విధంగా నేయబోతా ఉన్నారు, దాంతోపాటు ఎంతమంది కళాకారులు ప్రోగ్రాంలో పాలు పంచుకోబోతున్నారో తెలుసుకుందాం. మరి మనతో పాటు పద్మశాలి సంఘంకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, జయరాజ్ గారు. ఒకసారి కూడా వారితో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ అమ్మవారి కళ్యాణంకి సంబంధించి చీరల మేకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మరి మనతో పాటు వారు ఉన్నారు, సో ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణంకి ఎంతో నియమనిష్టలతో కూడా ఈ చీరలు అనేది నేస్తూ ఉంటారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తూ ఉన్నారు? ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల క్రితం ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో ప్రారంభించి ఇప్పటి వరకు భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి, మళ్ళీ భద్రకాళి అమ్మవారి టెంపుల్, జోగులాంబ అమ్మవారి టెంపుల్, ఉజ్జయిని మాంకాళి, బంగారు మైసమ్మ, లాల్ దర్వాజా, ఈ సంవత్సరం గోల్కొండలో కూడా ప్రారంభోత్సవం చేయాలని ఈ దేవాదాయ శాఖ వారిని సంప్రదించడం కూడా జరుగుతున్నది. అది కూడా అనుమతి వచ్చిన వెంటనే అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయడానికి ప్రతి దేవాలయంలో ఈ యొక్క నియమనిష్టలతో తయారు చేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట ఆలయంలో అమ్మవారి చీరలు నేస్తూ ఉన్నారు? గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయంలో ఈ నియమనిష్టలతో తయారు చేసి ఇవ్వడానికి ముందుకు వచ్చినాము. 6 సంవత్సరాల నుంచి నేస్తూ ఉన్నారు కదా, ఈ సంవత్సరంకి గాను దాదాపు ఎన్ని చీరలు నేయబోతా ఉన్నారు? ప్రతి సంవత్సరం ఎన్ని చీరలు అమ్మవారికి నేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి 3 చీరలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే నార్మల్గా కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి కూడా ఎట్లాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు ఈ సంవత్సరంకి గాను? ప్రతి సంవత్సరము పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైనట్టు కలర్లతో పాటు మొత్తము 6 రంగుల్లో చీర నేయడం జరుగుతుంది. 3 చీరలు నేస్తూ ఉంటున్నారు. మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. దాదాపు ఈ 3 చీరలకు సంబంధించి కూడా ఎంతమంది కళాకారులు ఈ నేయడంలో పాలు పంచుకుంటా ఉన్నారు? ఇందులో మొత్తం 6 మంది కళాకారులు పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇందులో రంగులు వేయడానికి ఒకరు, మళ్ళీ కండలు చుట్టడానికి 2, అలా నేయడానికి 2 షిఫ్టుల వారుగా పనిచేసి మొత్తం ఇది ఆదివారం లోపల కంప్లీట్ చేయాలని సత్సంకల్పంతో కళాకారులు నిష్ఠతోటి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రతి సంవత్సరం నేస్తూ ఉన్నారు కదా, సో ఈ చీరలన్నీ కూడా ఎప్పుడు అందిస్తూ ఉంటారు? దాంతోపాటు ఏ సమయంలో, అంటే కళ్యాణం సమయంలోనే వాడుతూ ఉంటారా, లేదంటే ఎదుర్కోలు కావచ్చు, అమ్మవారి పెళ్లి కూతురు చేస్తూ ఉంటారు కదా, సో ఏ కార్యక్రమంలో ఈ చీరలన్నీ వాడుతూ ఉంటారు? ప్రతి సంవత్సరము మేము ఎదుర్కోళ్ళ సమయంలో ఇవ్వడం జరుగుతుంది, కళ్యాణోత్సవంలో వాడడం జరుగుతుంది. ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సంవత్సరము కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా దేవాదాయ శాఖకు కృతజ్ఞతలు. 3 చీరలు అన్నారు కదా, ఒక్క చీర నేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? దాదాపు ఒక చీర నేయడానికి 6 రోజులు సమయం పడుతుంది. కాబట్టి 6 మంది కళాకారులు ఇందులో పనిచేయడం వల్ల 6-7 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం కదా, మగ్గంపై కూడా ఇటు చేనేత కళాకారులు కావచ్చు, ఇప్పటికే ఇటు అమ్మవారి చీరను కూడా నేస్తున్న మనం చిత్రాలు కూడా చూడొచ్చు. దాదాపు మొదటి చీర ఈ రోజే ప్రారంభించడం జరిగింది. దాదాపు అమ్మవారి కళ్యాణానికి కూడా మరికొద్ది రోజులే ఉండడంతో కూడా దాదాపు 6 మంది కళాకారులు అయితే అమ్మవారి చీరను నేస్తూ ఉన్నారు. అంటే షిఫ్ట్ల వైజ్గా ప్రజెంట్ అయితే మనకు 3 కనిపిస్తూ ఉన్నారు. మరో 3 అంటే షిఫ్ట్ల వైజ్గా వచ్చి కూడా దాదాపు ఇక్కడ మొత్తం కూడా అమ్మవారి చీర నేయడం జరుగుతుంది.
జరుగుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. అమ్మవారి ప్రతి చీరలో కుంకుమ పసుపు కలర్స్ అయితే కంపల్సరీ ఉంటాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఇటు రెడ్ కలర్ కావచ్చు, గోల్డ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్, బ్లూ కలర్, దాంతోపాటు వైట్, గ్రీన్, ఇట్లా దాదాపు 6 కలర్ కాంబినేషన్స్తో కూడా ఇక్కడ చీర నేయడం జరుగుతూ ఉంది. ఈ మగ్గం పైన కూడా ఈ చీర అనేది నేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏవైతే అమ్మవారికి చీరలు నేసేవారో వాళ్ళ దగ్గరే నేసి తీసుకొచ్చేవారు. కాకపోతే గత 6 సంవత్సరాల నుంచి ఏంటైతే అమ్మవారి ప్రాంగణంలోనే అమ్మవారి నియమ నిష్టలతో అమ్మవారి ఆశీర్వాదంతో కూడా ఇక్కడే చేయడం కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా చూస్తూ ఉండగా దాదాపు అమ్మవారి చీరనైతే నేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే దాదాపు ఇక్కడ మనతో పాటు ఒక కళాకారుడు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే వీళ్ళే దాదాపు అమ్మవారి చీర నేయడంలో పాల్పంచుకుంటూ ఉంటారు. సో అమ్మవారి చీర నేయడంలో పాల్పంచుకోవడం వీళ్ళకి ఏ విధంగా అనిపిస్తూ ఉందో ఒకసారి మాట్లాడదాం. ప్రతి సంవత్సరం అమ్మవారి చీర నేయడంలో పాలు పంచుకుంటూ ఉంటారు. అమ్మవారి చీర మీరే నేస్తూ ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల 4 సంవత్సరాల నుంచి ఇక్కడే కంటిన్యూగా పెట్టి జయరాజు ఆధ్వర్యంలో ఇది మేము చేస్తున్నాము. మాకు పని మంచిగా కల్పిస్తారు. ప్రతి సంవత్సరం 3 చీరలు, మొత్తం 3 చీరలు నేసి అమ్మవారికి నిష్టతోటి గర్భగుడిని పెట్టి నిష్టతోటి పవిత్రతోటి ఇక్కడనే వచ్చి 6 మంది ఉంటాము. 2 నేస్తాము, 2 దీన్ని డిజైనింగ్ చేస్తారు, 2 కండెలు పడతారు, చిట్టెలు పడతారు. దానివల్ల మాకు మంచిగా అనిపిస్తున్నది. ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి మరి? పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు అయితే నేస్తున్నారు కదా, సో ఎట్లాంటి డిజైన్స్ ఉంటాయి ఇందులో? పాన్ పటోలా ఉంటుంది, నవరత్న డిజైన్ ఉంటుంది, మల్లెపూ డిజైన్ ఉంటుంది. దాన్ని బట్టి మేము తయారు చేస్తున్నాం. చూస్తూ ఉన్నాం కదా, అమ్మవారి చీర నేయడంలో వాళ్ళు పాలు పంచుకోవడంలో ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు అమ్మవారి చీరకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం మేము పాలు పంచుకుంటామని చెప్పేసి, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి చీర నేయడంలో మేము పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు ఒక్క చీర నేయడానికి 6 రోజులు, దాదాపు 3 నుంచి 6 రోజులు సమయం పడితే దాదాపు 6 మంది కళాకారులు కలిసి దాదాపు 6 రోజుల్లోనే 3 చీరలు చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. నియమ నిష్టలతో అమ్మవారి ఆశీర్వాదంతో చీరలు అయితే ఇక్కడ నేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. బల్కంపేట అంటే మొదటగా గుర్తొచ్చేది ఎల్లమ్మ ఆలయం. ఎన్నో ఏళ్ల చరిత్ర, ఎంతో మంది భక్తుల విశ్వాసం ఈ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సొంతం. కోరిన కోరికలు నెరవేర్చుతారని భక్తుల నమ్మకం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి అనుగ్రహం కోసం పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ధనవంతులు కూడా వస్తూ ఉంటారు. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు నీతా అంబానీ. ఇక దీంతో బల్కంపేట ఆలయ అభివృద్ధికి ₹1 కోటి ఇచ్చారు నీతా అంబానీ. దాదాపు 7 శతాబ్దాల చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. వ్యవసాయ బావిలో వెలిసిన ఎల్లమ్మ తల్లి నాటి నుంచి నేటి వరకు భక్తులతో నిత్య పూజలు అందుకుంటుంది. కోరిన కోరికలను బల్కంపేట ఎల్లమ్మ తల్లి నెరవేర్చుతారని భక్తుల నమ్మకం. స్థానికుల నుంచి మొదలు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది సర్కార్. 3 రోజులు జరిగే అమ్మవారి కళ్యాణ ఉత్సవాలను చూడ్డానికి దేవతలు కూడా వస్తారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పోటీ పడతారు. ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేకంగా ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలతో మొక్కులు సమర్పించుకుంటారు. ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా కొన్నేళ్లుగా బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. నీతా అంబానీ నగరానికి వచ్చిన ప్రతిసారి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. సిటీలో IPL క్రికెట్ మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆట చూడడానికి వచ్చినప్పుడు కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించి తమ భక్తిని చాటుకుంటారు నీతా అంబానీ. గత ఏప్రిల్ నెలలో నీతా అంబానీ తల్లి పూర్ణిమా దలాల్, సోదరి మమతా దలాల్ నగరానికి వచ్చి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు వారికి వివరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరామన్నారు ఆలయ అధికారులు. ఈ నెల 18వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ ఆలయ బ్యాంకు ఖాతాకు ₹1 కోటి విరాళం ఇచ్చి బల్కంపేట ఆలయంపై తన భక్తిని చాటుకున్నారు నీతా అంబానీ. బ్యాంకులో డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేశామన్నారు. దాని ద్వారా వచ్చే వడ్డీతో నిత్య అన్నదానం చేపట్టాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రిలయన్స్ అధినేత నీతా అంబానీ మేడం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి చేస్తున్నారు. IPL జరుగు సందర్భంగా
ఇక్కడ ప్రస్తుతం ముందస్తుగా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మ్యాచ్ తిలకించుటకు వెళ్ళి ఉంటారు. ఈ సంవత్సరం మేడంకి బదులుగా వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి అభివృద్ధి విషయం ఏదైనా సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్పంటే మేడం స్పందిస్తూ ఆమె అక్కడ వెళ్ళిన తర్వాత మాకు నేరుగా స్పెసిఫిక్గా నిత్యాన్నదాన పథకం కింద 1 కోటి రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అమ్మవారి టెంపుల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని మేము స్పెసిఫిక్గా ఒక బాండ్ తీసి తద్వారా వచ్చే ఆదాయంతో నిత్యాన్నదాన పథకంలో వాడుకోవడానికి పూనుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా నీతూ అంబానీ గారు IPL క్రికెట్ మ్యాచ్లో వాళ్ళది కూడా వన్ ఆఫ్ ది జట్టు ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా ఫస్ట్ గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ దర్శనానంతరమే మ్యాచ్ చూడటానికి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఆవిడ రాలేదు, వాళ్ళ అమ్మగారు వచ్చారు. వారు మనకి అన్నదానం ట్రస్ట్ కింద మాత్రమే వాళ్ళు విరాళం ఇస్తానని చెప్పి దానికి అన్నదానం ట్రస్ట్ కింద విరాళం ఇవ్వటం జరిగింది 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలని మనం FD రూపంలో పెట్టి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని అన్నదానానికి మనం ఉపయోగించడం జరుగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో ధన్యవాదాలు తెలిపారు ఆలయ అధికారులు. దీంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. సికింద్రాబాద్లో 52 డిఫెన్స్ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు DTFCI సావిత్రి సౌజన్య టీమ్. ఢిల్లీలో తక్కువ ధరలకు డిఫెన్స్ మద్యాన్ని కొనుగోలు చేసి సిటీలో అమ్ముతున్నట్లు గుర్తించారు DTF సిబ్బంది. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని అనుమానాస్పదంగా ఉండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న బ్రీఫ్ కేసులో తనిఖీ చేయగా అందులో 52 డిఫెన్స్ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ మద్యం బాటిళ్లు ఢిల్లీలోని డిఫెన్స్కి చెందినవిగా గుర్తించారు. ఢిల్లీలో ఒక బాటిల్ను 850కి కొనుగోలు చేసి సిటీలోని పలు ప్రాంతాల్లో 1800 రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో తేల్చారు DTF సిబ్బంది. డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడు వెంకట సుబ్బయ్యను అరెస్టు చేశారు DTF అధికారులు. ఇక మద్యం బాటిళ్లతో పాటు నిందితుడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పాటు నిందితుడిని పట్టుకున్న DTF సిబ్బందిని అభినందించారు CI సావిత్రి సౌజన్య. తిరుమలగిరి ఆర్మీ కాలేజీలో చొరబడ్డ అగాంతకుల కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. ఈ కేసులో ఎలాంటి టెర్రరిజం కోణం లేదన్నారు. ఆర్మీ కాలేజీ క్యాంటీన్లో ఉద్యోగం పెట్టిస్తానని 3 దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసి తీసుకొచ్చాడన్నారు. గతంలో కూడా బీహార్లోని మిలిటరీ ఏరియాలో చొరబడిన కేసు నిందితుడిపైన ఉందన్నారు. ఆర్మీ కాలేజీలో ఫోటోలు తీస్తూ ఉండగా ఆర్మీ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే, లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ ఆల్. దెర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్, ఆయన మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేస్తే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే 2 ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. 3 ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొందరుమంది ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఆ ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్. అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు, ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది నని. బట్ అదర్ దాన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు దిస్ స్టోరీ. ఇట్ వాజ్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, ఇంపర్సనేట్ an army officer and also cheat these other people. ఎవరిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో ఉంది.
సో ఫర్దర్ ఇంకా వీళ్ళది ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంత యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే హీఈస్ అండర్ రిమాండ్, వీ హ్యావ్ రిమాండెడ్ హిమ్, అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా వస్తే వీ విల్ డెఫినెట్లీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చింది మైవాన్ టెక్నాలజీ. దీంతో 50-60 ఫ్లోర్ల హైరేజ్ బిల్డింగ్లు కూడా విల్లాలు కూడా కడుతున్నారు బిల్డర్స్. ఈ టెక్నాలజీతో తక్కువ కూలీలతో తక్కువ సమయంలో బిల్డింగ్స్ని నిర్మించవచ్చని అంటున్నారు బిల్డర్స్. రెడీమిక్స్ కాంక్రీట్ పోసి కట్టడంతో ఇక బిల్డింగ్స్ మన్నికగా ఉంటాయని అంటున్నారు బిల్డర్స్. ఇటీవల ఇళ్ల నిర్మాణంలో మైవాన్ టెక్నాలజీ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాంప్రదాయ ఇటుకల నిర్మాణాన్ని పక్కన పెట్టి అల్యూమినియం ఫామ్ వర్క్ తో రెడీమిక్స్ కాంక్రీట్ ఉపయోగించి గోడలు, కాలమ్స్, బీములు కడతారు. ఓల్డ్ ఫార్మెట్ తో పోలిస్తే దాదాపు సగం టైంలోనే ప్రాజెక్ట్ ని పూర్తి చేయొచ్చంటున్నారు బిల్డర్స్. మైవాన్ అసలు పేరు మైవాన్ షట్టరింగ్ టెక్నాలజీ. మలేషియాకు చెందిన మైవాన్ సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇందులో ప్రత్యేకంగా అల్యూమినియం ఫామ్ వర్క్ లు ఉపయోగించి శాశ్వతంగా ఉండే మౌల్డుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత వాటిలో రెడీమిక్స్ కాంక్రీట్ పోసి పూర్తిగా గోడలను, ఫ్లోర్లను ఒకేసారి తయారు చేస్తారు. దీనికి 30-40% వరకు తక్కువ కూలీలతోనే పని పూర్తి చేయొచ్చంటున్నారు బిల్డర్లు. మైవాన్ టెక్నాలజీ వల్ల కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ ఏంటంటే రిపిటేషన్స్ కావాలి. మనము ఒక సెట్ ఆఫ్ షట్టరింగ్ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ దాన్ని ఒక 70-80 సార్లు దాన్ని వాడితే దాన్ని మనకు కాస్ట్ సేవింగ్ అవుతుంది. అలా కాకుండా మనం దాన్ని తక్కువ రిపిటేషన్ అయిన అనుకోండి, మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఇప్పుడు కాస్ట్ అగైన్ ఇస్ ద టైం. అక్కడ చూసుకున్నప్పుడు మనకు సేవ్ అవుతుంది. లేబర్ కానీ టైం అంటే ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక బ్రిక్ వర్క్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది, మన ప్లాస్టింగ్ ఒక టైం పడుతుంది, మన ప్లాస్టింగ్ లైన్ లెవెల్ ఇవన్నీ చూసుకోవాలి. ఏంటంటే మంచిగా బికాజ్ విత్ టెక్నాలజీ టైట్గా చేసి అన్నీ చేస్తాం కాబట్టి స్మూత్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం పెయింటింగ్ పుట్టి అప్లై చేసి పెయింటింగ్ చేసుకుంటాం, చాలా టైం సేవ్ అవుతుంది. పాత పద్ధతితో పోలిస్తే తక్కువ సమయంలో ప్రాజెక్ట్ ని పూర్తి చేయడంతో పాటు లేబర్ షార్టేజ్ సమస్యను కూడా అధిగమించవచ్చంటున్నారు బిల్డర్లు. కాంక్రీట్ తో కడుతున్నందున గోడలు బలంగా ఉంటాయన్నారు. హైరైజ్ బిల్డింగ్లతో పాటు ఎక్కువ మొత్తంలో ఒకే దగ్గర విల్లాలు కడితే సమయంతో పాటు అధిక ఖర్చును తగ్గించుకోవచ్చంటున్నారు బిల్డర్స్. హైదరాబాద్ నిర్మాణ రంగం ఈ మధ్యలో చూసినప్పుడు మనందరూ కూడా తెలిసిందే, ఆకాశానికి అంటే ఇలా ఆకాశ హార్మాలు కడుతున్నారు. సో దాంతో ఒకప్పుడు ఉండే ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉండేది. దానికంటే కూడా ఒకటి మనకి టెక్నాలజీ అనేది ఏ రకంగా మనకి పనికొస్తుంది అనే దాని మీద కూడా చూసినప్పుడు మైవాన్ టెక్నాలజీ మీ అందరు కూడా చూస్తున్నారు. ఈ మధ్యలో ఒక ఫౌండేషన్ లోపల బయటకు రావడానికి ఒక 3-4 నెలలు టైం పట్టినా కూడా ఆ తర్వాత ఎవ్రీ 10 to 15 డేస్కి ఒక ఫ్లోర్ కింద కాంక్రీటింగ్ చేసుకుంటా మనము విత్ ఇన్ నో టైం అంటే ఒక డెలివరీ సిస్టమ్ లోపల కూడా టైం బౌండ్ అంటే ఒక 50 అంతస్తుల బిల్డింగ్ కూడా ఒక 2.5-3 సంవత్సరాల లోపల హ్యాండ్ ఓవర్ చేసే స్టేజ్కి వస్తుంది అని అంటే దర్ ఇస్ ద మెయిన్ బికాస్ ఆఫ్ మైవాన్ టెక్నాలజీ అనమాట. దెర్ వాజ్ నో అష్యూరెన్స్ ఆఫ్ క్రాక్స్ అనమాట. హైదరాబాద్ లో ఇప్పటికే పలు ప్రాజెక్టులలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు బిల్డర్లు. సిటీలోని గేటెడ్ కమ్యూనిటీలో హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులలో మైవాన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఐటీ క్యారిడార్ పరిధిలోని పెద్ద పెద్ద బిల్డర్ల సంస్థలు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. బిల్డర్ కి బెనిఫిట్ ఏంటంటే we can build faster, which is also a benefit for the customer because they get to move into the residence faster, and along with that it also gives that peace of mind that the structure is going to hold itself for a really long time, which is also something the customer would like to know. So it's always a win-win situation for the both of us. Price variation, not particularly, since it is a skyscraper project, there are many elements which go into it in order to build that high, and that is something which we are also focusing on in order to bring the cost down and also give that same level of quality which we want to give at the end of the day. మైవాన్ టెక్నాలజీతో కట్టిన ఇల్లు భూకంప ప్రాంతాలలో ఎంతవరకు నిలబడుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం కాంక్రీట్ గోడలు ఉన్నందున పగుళ్లు, బీమ్ గ్యాపులు ఉండవంటున్నారు నిపుణులు. స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మన మైవాన్ టెక్నాలజీ కూడా మనం వాడే ప్రతి మెటీరియల్ కూడా టాప్ క్లాస్ మెటీరియల్ వాడబోతున్నాం. లైక్ ఎగ్జాంపుల్ మైవాన్ అల్యూమినియం అంటే ఎంఎఫ్ఈ ఈజ్ ది బెస్ట్ మైవాన్ మెటీరియల్. వీఆర్ బయింగ్ మైవాన్ మెటీరియల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎంఎఫ్ఈ. మైవాన్కి చాలా టైం తగ్గుతుందండి. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా 10 రోజుల్లో ఒక స్లాబ్ అయిపోతుంది. అన్లైక్ కన్వెన్షనల్ మెథడ్లో అయితే మనకి కనీసం 2-3 months పడుతుంది. ఇక్కడ లేబర్ కూడా తక్కువ అవుతుంది. ఈ కాంక్రీట్ జంగిల్లో వీటితో మరింత హీట్ పెరుగుతోందంటున్నారు పర్యావరణవేత్తలు. అయితే వేడిని ఇంట్లోకి రానివ్వకుండా సరికొత్త టెక్నాలజీతో పెయింటింగ్స్ ని తీసుకొస్తున్నాయి కంపెనీలు.
అమెరికాలో విద్యాభ్యాసం చేయడానికి ఆసక్తి చూపిస్తారు భారతీయ విద్యార్థులు. వివిధ దేశాల నుంచి కూడా యుఎస్లో చదువుకునేందుకు వెళ్తూ ఉంటారు. అయితే వారికి శుభవార్త తెలిపింది అమెరికా. ఇటీవల కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపివేసిన ఇంటర్వ్యూ షెడ్యూల్ను మళ్లీ ప్రారంభించింది. కానీ వీసా దరఖాస్తుదారుని సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా స్క్రూటినీ చేయనున్నారు అధికారులు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఈ స్క్రూటినీ జరుగుతుందని తెలిపింది. అసలు విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపైన అగ్రరాజ్యం ఎందుకు ఫోకస్ పెట్టింది? ఎవరెవరికి ఈ నిబంధనలు వర్తిస్తాయి? లెట్స్ వాచ్. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. భారత్తో పాటు వివిధ దేశాల నుంచి యుఎస్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తారు. కొంతకాలంగా స్టూడెంట్ వీసాలపై ఇంటర్వ్యూ షెడ్యూల్ నిలిపివేసిన అమెరికా తిరిగి మళ్లీ ప్రారంభించింది. అయితే సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టింది అగ్రరాజ్యం. వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రెడిట్, స్నాప్చాట్, టిక్టాక్, పింట్రెస్ట్, టంబ్ల్, డబల్ లాంటి 20 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను క్యాన్సిలేట్ అధికారులు పరిశీలించనున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అభ్యర్థుల పోస్టుల వెనుక ఉన్న ఉద్దేశాలను పరిశీలించనున్నారు అధికారులు. అమెరికా ప్రజల సంస్కృతి, ప్రభుత్వం, ఆ దేశ సంస్థలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా అనేది పరిశీలించనున్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తుల ఆలోచన విధానం, ప్రవర్తనపై అవగాహనకు రానుంది. సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ చేయాలని, ప్రైవసీలో పెట్టవద్దని నిబంధనలు పెట్టింది. F1 నాన్ ఇమిగ్రేషన్, FMJ విభాగాల వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికాకు వచ్చేసరికి వివిధ దేశాల నుంచి చాలామంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ వర్క్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది అక్కడికి రీచ్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాకి సంబంధించిన ఈ ప్రొఫైల్స్ని పబ్లిక్లో పెట్టుకోమడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అనేవి ఉన్నాయి. దాంతో వాళ్ళ రాడికల్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా యూఎస్లోకి ఎంటర్ అవుతున్నారా, అక్కడ ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇబ్బంది ఏమైనా కలుగుతుంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూస్తే ప్యాలెస్తైన్ గురించి యూనివర్సిటీస్ దగ్గర గొడవలు పెట్టడం కానీ అన్వాంటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా యూఎస్లో రైజ్ అవుతూ ఉన్నాయి. సో ముందుగానే ఇప్పుడు నుంచి ఏంటంటే ఈ స్క్రూటినీ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎగ్జిస్టింగ్ అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి, వాళ్ళు ట్విట్టర్లో చేసిన ట్వీట్స్ కానివ్వండి, వీటి ఆధారంగా వాళ్ళు సెండ్ చేసిన ఈమెయిల్స్లో నుంచి సెండ్ చేసిన డాక్యుమెంట్స్ని కానీ అన్ని సర్వేలెన్స్లో పెట్టి వాళ్ళు ఎలాంటి రాడికల్ పీపుల్ అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ దేశం నుంచి వాళ్ళని పంపించేయడానికి ఇది పూర్తిగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు. అమెరికా భద్రతను దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ వీసాపై ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఫోటోలు, వ్యక్తిగత సమాచారం చోరీ చేసే అవకాశం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. హార్ట్ బీట్ కోవర్ట్ ఆపరేటింగ్ టూల్ సర్వైలెన్స్ మీదే సర్వైలెన్స్ చేయగలదు. సో మనం పబ్లిక్ నుంచి ప్రైవేట్ నుంచి పబ్లిక్కో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని రీడ్ చేయగలదు, మన యొక్క డేటాని అది రీడ్ చేయ డాక్యుమెంట్స్ని స్కాన్ చేయగలదు, స్క్రీన్ షాట్ తీసుకోగలదు, ఫోటోలు యాక్సెస్ చేయగలదు, అన్ని డీటెయిల్ అది యాక్సెస్ చేయగలదు. హార్ట్ బీట్ అనే ఈ యొక్క టూల్ డిఫెన్స్కి కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళ FBI కానివ్వండి, CIA కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్కి అది యాక్సెస్ ఉంది. ఉన్న తర్వాత కూడా ఇవి అడుగుతున్నారు పబ్లిక్లో పెట్టండి అని అంటే ఒకవేళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఇది ఇండైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ అవ్వచ్చు. కొన్ని కంట్రీస్కి ఇది ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రైవసీ బ్రీచ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టినప్పుడు స్కామర్స్ ఆ యొక్క ప్రొఫైల్ ఫొటోస్ కానివ్వండి, ఆ దానిలో ఉన్న మెటీరియల్ని కానివ్వండి స్కాన్ చేసి ఫేక్ ప్రొఫైల్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు అక్కడి అధికారులు. నిత్యం విదేశీ విద్యార్థుల అకౌంట్స్ స్క్రూటినీ చేయనున్నారు యుఎస్ కాన్సులేట్ అధికారులు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చివరి దశకి చేరుకున్న టైంలో కొందరు కోర్టులను ఆశ్రయించి నియామకాలు జరగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు అభ్యర్థులు. నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని తెలిపారు. నియామకాలు ఆలస్యం కావడంతో సర్వీస్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేయాలని న్యాయస్థానంలో వాదనను వినిపించి తమకు న్యాయం చేయాలని కోరారు గ్రూప్ 1 అభ్యర్థులు. మనము తెలంగాణ సాధించుకొని 15 సంవత్సరాలు వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ బిడ్డలకు తనకి మెరిట్ ఉన్నా, ప్రతిభ ఉన్నా మా ఉద్యోగాలు మాకే అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అలా 15 సంవత్సరాలు నిరీక్షించిన తర్వాత జరుగుతున్న మొదటి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఇది. 3 సంవత్సరాలు అవ్వొస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రిక్రూట్మెంట్స్ ఇవన్నీ
సకాలంలో ఫిల్ చేసినట్టయితే మళ్ళీ వైభవంగా మన గవర్నమెంట్ ఆఫీసెస్లో కొత్త ఎనర్జీ, కొత్త మోటివేషన్తో పాటు మెరుగైన సర్వీసెస్ అందించాలనుకున్న మాలాంటి చాలామంది యువకులు ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్కి మన తెలంగాణకి ఏ నియామకాల కోసం అయితే కొట్లాడామో అది సాధించుకొని అది తెచ్చుకునే రోజు దగ్గరే ఉంది అని వెయిట్ చేస్తూ ఇప్పటికీ ఇక్కడే ఉన్నాము. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా మాకు యాంగ్జైటీయే, అవుతుందా లేదా అని. ఫస్ట్ రౌండ్ అయినా సెకండ్ రౌండ్ అయినా యాంగ్జైటీయే, రిజల్ట్స్ వచ్చిన యాంగ్జైటీయే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక కూడా ఇంకా యాంగ్జైటీయే. ఇది మారాలి. ఈ రిక్రూట్మెంట్ అనేది ఆ రోజు ఎగ్జామ్లో 563 మంది ఎవరైతే అందరికంటే మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అందుకోసమే దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటారు. కేవలం 563 సీట్స్ ఉన్నాయని మాత్రమే మనందరం అంత కష్టపడ్డాం. అందరూ మెరిట్కి వస్తే బాగానే ఉంటుండే, కానీ అలా లేదు. అందుకోసమే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అండ్ విత్ అట్మోస్ట్ హంబుల్నెస్ అండ్ ఎంతో బాధ్యతతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము బల్లగుద్ది చెప్తున్నాం, మేము కేవలం మెరిట్తో మాత్రమే ఈ రిక్రూట్మెంట్లో ర్యాంకర్స్గా ముందుకు వచ్చాము, మరి ఏ ఇతర విధాలుగా కాదు. రైతుతో కలిసి కలుపు తీసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి తండాను సందర్శించారు కలెక్టర్. అక్కడి రైతు విఠల్తో కలిసి అతని పత్తి పంటలో కలుపు తీశారు. రైతుతో కలిసి కలుపు తీసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి తండాను సందర్శించారు కలెక్టర్. అక్కడి రైతు విఠల్తో కలిసి అతని పత్తి పంటలో కలుపు తీశారు కలెక్టర్. మళ్ళా రణధీరా బేగంపేటలో 46 లక్షలు చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్. పాటిగడ్డలోని సన్ స్టీల్ షాప్లో చోరీ జరిగిందని సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. గతంలో అదే కంపెనీలో పనిచేసి మానేసిన వ్యక్తిగా గుర్తించి గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకుని డబ్బులను రికవరీ చేశారు పోలీసులు. పాటిగడ్డలోని సన్ స్టీల్ షాప్లో జరిగిన చోరీలో 46 లక్షల రూపాయలు తీసుకెళ్లిన వ్యక్తి మధ్యప్రదేశ్కి చెందిన గిరిధర్ సింగ్ గా గుర్తించారు పోలీసులు. దొంగతనం జరిగిందనే ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు షాప్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. డబ్బులను దొంగిలించిన గిరిధర్ సింగ్ ను సీసీ కెమెరాల్లో షాప్ యాజమాన్యం సిబ్బంది గుర్తుపట్టారు. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చిన గిరిధర్ సింగ్ గతంలో సన్ స్టీల్ షాప్ లో పనిచేసి మానేశాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి స్టీల్ షాప్ గోడ మీద నుంచి షాప్లోకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. డబ్బులను పెట్టే లాకర్ను పగలగొట్టి 46 లక్షల రూపాయలను దొంగిలించాడు. ఇదివరకు షాపులో పనిచేయడంతో ఎంట్రీ ఎగ్జిట్లు తెలిసినందున సేఫ్ గా ఎస్కేప్ అయ్యాడని తెలిపారు డీసీపీ రష్మి పెరుమాల్. ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో ఎంటర్ అయ్యి 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడున్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఒక గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. నార్త్ జోన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టామన్నారు డీసీపీ రష్మి పెరుమాల్. హైదరాబాద్ లోని దాదాపు 30 సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి
నిందితుడు ఆదిలాబాద్కి వెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు బస్సు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. బస్సు వివరాలను ఆదిలాబాద్ పోలీసులకు అందించి పరారవుతున్న గిరిధర్ సింగ్ ను పట్టుకున్నామని తెలిపారు డీసీపీ రష్మి పెర్మాల్. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పట్టుకుంటాం జరిగింది. వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది దీన్ని ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ అ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు వస్తాం మూలాన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది. సో వాళ్ళ అసిస్టెన్స్తో వాళ్ళ కరెక్ట్ టైం. హైదరాబాద్ అంటేనే విపరీతమైన ట్రాఫిక్. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ప్రత్యేక ప్రణాళికలతో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపైన ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు హైరైజ్డ్ బిల్డింగ్ల భారీ కెమెరాలతో పాటు డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతో గత 6 నెలల వ్యవధిలోనే ప్రజల ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలను నివారించేందుకు ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ రూపొందించిన వివరాలను సిపి సివి ఆనంద్ వివరించారు. నగరంలో గత ఏడాది వరకు ట్రాఫిక్లో వెహికల్ స్పీడ్ కిలోమీటర్కు 17 నుంచి 18 కిలోమీటర్లు ఉండేది. ప్రస్తుతం 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. హైదరాబాద్లో రోజుకు 1600 వాహనాలు పెరుగుతుండగా 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజు 91 లక్షల వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్తో పాటు ఆపరేషన్ రోప్తో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని తెలిపారు. రోజువారీగా 1600 వాహనాలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు సంఖ్య 3 కమిషనరేట్స్తో కలుపుకుంటే 91 లక్షలకు చేరుకుంది. 91 lakhs. దాంట్లో ఆఫ్కోర్స్ 70% 2 వీలర్స్ ఉన్నాయి, కానీ 4 వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. అదే స్థాయిలో మనం చూసుకుంటే కొన్ని ఫ్లైఓవర్స్ పెరిగినా, రోడ్స్ వైడనింగ్ జరిగినా, కొత్త రోడ్లు వేసిన, ఏదైతే భారం ఉందో రోడ్డు పైన అది ఏమాత్రం తగ్గలేదు. రోడ్స్ అదేవిధంగా మనం ఉన్నట్టు రోజువారీగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యావరేజ్ స్పీడ్ పెరగడం అనేది చాలా అభినందనీయం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తే కానీ, ఎన్నో చర్యలు చేపడితే కానీ ఇది కాలేదని మీ అందరికి తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో సాధారణంగా ట్రాఫిక్తో పాటు వీఐపీ మూవ్మెంట్పై ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామన్నారు సివి ఆనంద్. ఇటీవల సీఎం తన మూవ్మెంట్ సమయంలో ఎక్కువ సమయం ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశాలిచ్చారు. దీంతో 80% హైదరాబాద్లో సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవ్వడంతో పాటు ప్రజలందరూ సమయానికి వెళ్లేందుకు km/h దూరాన్ని పెంచగలిగాం. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై జరిమానాల్లో సంఖ్య ప్రాధాన్యత కాకుండా క్వాలిటీపై దృష్టి పెట్టి జరిమానాలు విధిస్తున్నామన్నారు. దీంతో ట్రాఫిక్ జరిమానాలు తగ్గాయన్నారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో, ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపి మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి. ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపేయడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన ఉండి ఇది చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం. హైదరాబాద్ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను హైరైజ్ బిల్డింగ్స్ పై కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మరింత చక్కదిద్దేందుకు గూగుల్ కంపెనీ సహాయం తీసుకోవడంతో గూగుల్ మ్యాప్స్ టెక్నికల్గా సపోర్ట్ చేస్తుంది. నగరంలో ట్రాఫిక్ సిబ్బంది తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ మార్షల్ సిస్టమ్ను తీసుకొస్తున్నామని తెలిపారు సిపి. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా వ్యాపార వాణిజ్య సంస్థలు ట్రాఫిక్ నియంత్రణ కోసం మ్యాన్ పవర్ను స్వయంగా నియమించుకోవాలని సూచించినట్లు చెప్పిన సిపి, ట్రాఫిక్ మార్షల్కి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వారిని ఉపయోగిస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లు బాగా పనిచేస్తున్నారన్నారు.